గుడ్ ఈవినింగ్ అండి. ఆనిముత్యాలు ఏం చెప్పమంటారు, నేను చెప్తూనే చెప్పేస్తాను ఒకేసారి. తర్వాత లేదు సార్, యాక్చువల్గా మీరు హీరోగా ఎందుకు ట్రై చేయలేదు అనేది నేను చెప్పే కదమ్మా, నేను జీవితంలో యాక్ట్ చేసి సినిమా యాక్ట్ చేయదలుచుకోలేదని చెప్పాగా నీకు. ఎనీవేస్, కీపింగ్ దట్ అసైడ్, దర్శిని ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. బట్ ఎనీవేస్, ఏంటంటే నా దగ్గరికి అబౌట్ 2 years అయిందా, 2.5 years అయిందా, 2.5 years బ్యాక్ ఛాంబర్ బయట వెయిట్ చేస్తూ, అంతేనా? లేదా సూర్య ద్వారా వచ్చారు మీరు? ఎటు వచ్చారు? అంత ఛాంబర్ దగ్గర వస్తారా? సూర్య పరిచయం అయింది. వెయిట్ చేస్తుంటే ఎవరైనా అడిగితే ఇట్లా పలానా అని చెప్పారు. నేను అసలు ఇట్లా పలానా అని చెప్పగానే ముందు అసలు ఏం చేస్తారా మీరు అని అడుగుతా, జనరల్గా ఎవరినైనా అడుగుతాను. ఇట్లా మేము ఓ సినిమా తీసామండి, మేము ఇట్లా బాగా చదువుకున్నాం, నేను డాక్టర్ సోన్సో ప్రొఫెసర్లు అన్నారు, అన్నీ మానేసి సినిమా ఫీల్డ్లోకి వచ్చామంటే ముందు తిట్టా నేను. అసలు బుద్ధుండి చేస్తున్నారా, బుద్ధి లేకుండా చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారా మీరు అందరూ అని చెప్పి తిట్టినాక అట్లా భరించి ఒక 3 రోజులు తిట్లని భరించినాయి. ఫైనల్గా పోస్టర్ లాంచ్ చేయాలని అడిగారు ఫస్ట్ వీళ్ళు. అప్పుడే కోవిడ్ ఎండ్ అయింది. పోస్టర్ లాంచ్ చేయాలని అడిగితే, ఇప్పుడు తగలబెట్టిన చాలు మీరు ఇక్కడ ఈ సినిమా మీద చెప్పారు. అప్పటికంతా చెప్పారు వాళ్ళ కష్టాలని. ఇప్పుడు ఆయన చెప్పారు కదా, చాలా కష్టాలు పడే కష్టాలని 3-4 రోజులు అన్ని నెమ్మదిగా విని, సరే అని చెప్పి, ఇక్కడ కాదమ్మా మీరు చేయాల్సింది, ఒక పని చేయండి, నేను వైజాగ్ ఒక ఈవెంట్కి వెళ్తున్నాను, అది మీ ఊరు, ముందు మీ ఊర్లో మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, మీ గ్రౌండ్ మీకు ఎంకరేజ్ చేయాలి, కాబట్టి ఆ ఈవెంట్లో వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా ఆ స్టేజ్ మీద మీ పోస్టర్ రిలీజ్ చేస్తానని చెప్పి, అట్లా వాళ్ళ ఫస్ట్ పోస్టర్ అక్కడ రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసి వైజాగ్ జనానికి కూడా చిన్న క్లాస్ పెట్టడం జరిగింది. మీరు ముందు మీ ఊరు నుంచి వచ్చిన చదువుకున్న పిల్లలు అయ్యేళ్ళు ఇట్లా కష్టపడే సినిమా తీశారు, మంచి సినిమా తీశారు, ముందు మీరు ఎంకరేజ్ చేయండి, తర్వాత మీతో అందరూ ఎంకరేజ్ చేస్తారు, ఫస్ట్ స్టార్ట్ ఫ్రమ్ దేర్ అని చెప్పి చెప్పడం జరిగింది. వై ఐఎమ్ సేయింగ్ దట్ ఇస్, ఇట్స్ వెరీ ఈజీ. ఇప్పుడు ఆయన ప్రదీప్ గారు ఒక కథ రాసుకోవటం, కష్టపడి ఒక థాట్, చిన్నప్పటి నుంచి ప్యాషన్, ఇవన్నీ చెప్తుంటారు. అదే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కూడా అదే చెప్పారు నాకు, ప్యాషన్తో వచ్చామండి, ప్యాషన్తో చేసామండి అంటే. ఇవాళ రోజున సినిమా తీయటం పెద్ద గొప్ప విషయం కాదు. ఇఫ్ యూ రియలీ డెడికేటెడ్, యూ వర్క్ హార్డ్, యూ కెన్ మేక్ ఎ ఫిల్మ్. బట్ ఆఫ్టర్ మేకింగ్ ఎ ఫిల్మ్, ద అవుట్కమ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆర్ ద బిజినెస్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చేంజ్ అయిపోయింది అంతా. గత 10 ఏళ్లుగా మొత్తం మార్పు వచ్చేసింది. ఎక్కడో సినిమా తీయటానికి ఉత్సాహం చూపిస్తున్నాం కానీ ఆ బిజినెస్ ఆస్పెక్ట్లో మనం కాన్సన్ట్రేట్ చేయట్లా. వీళ్ళనే కాదు, నోబడీ ఈజ్ డూయింగ్ ఇట్. లాస్ట్ ఇయర్ 252 ఫిల్మ్స్ రిలీజ్ అయినాయి, దాంట్లో 6%. అంటే ఒక 12 సినిమాలు డబ్బు సంపాదించడం కానీ బొటాబట్టిగా బయటపడటం కానీ జరిగినాయి. నన్ ఆఫ్ ద అదర్ ఫిల్మ్స్ ఆర్ మేడ్ ఇట్. దాంట్లో మహావతో ఒక 40 సినిమాలు 50 సినిమాలు ఓటీటీ రెవెన్యూ వచ్చి ఉంటుంది, కానీ ఎవరు సంపాదించి ఉంటారు, దాంట్లో వాళ్ళు పెట్టిన డబ్బు వచ్చి ఉండదు వాళ్ళకి. మిగతా సినిమాలు అడ్రస్ కూడా లేవు. సో ఎవ్రీ మంత్ ఈ మధ్యకాలం కోవిడ్ తర్వాత ఏం చేయడం మొదలుపెట్టాను, ఛాంబర్లో కొత్తగా మేము ప్రొడ్యూసర్ అవుతాము అని వస్తున్న వాళ్ళందరికీ నెలకు ఒక మీటింగ్ పెడుతున్నాం. ఓ 50 మంది ఉంటారు, 50 to 60 మంది ఉంటారు. మీకు అసలు ఛాంబర్ మెంబర్షిప్ కావాలంటేనే ముందు అసలు మీటింగ్ ఎట్టున్నాడు అని చెప్పి, అక్కడ ఇప్పుడు వీళ్ళకి చెప్పినవి అన్నీ కూడా వాళ్ళు అక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. వీళ్ళకి ఇండివిజువల్గా చెప్పాను వీళ్ళకి, అప్పట్లో మనం పెట్టలేదు కాబట్టి, లేకపోతే ఈ మెంబర్షిప్కి వచ్చినప్పుడు అదే క్లాస్కి వీళ్ళు రావాల్సి వచ్చేది. బట్ ఏంటంటే గ్రౌండ్ రియాలిటీస్ చెప్తాం, అది చాలా డిస్కరేజింగ్గా ఉంటుంది. ఇట్స్ నాట్ డిస్కరేజింగ్, బేసిక్గా గ్రౌండ్ రియాలిటీ తెలిస్తే, ఇఫ్ యూ కెన్ ఓవర్కమ్ దట్, డెఫినెట్లీ విల్ బి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, టెక్నీషియన్, ఆర్టిస్ట్, ఎనీథింగ్. Because it really paints when I hear people like this coming and talking to me and saying that this is our passion, ఇంత కష్టపడి సినిమా తీసాం, ఇంత డబ్బు ఖర్చు పెట్టాం, ఈ రకంగా డబ్బు తీసుకొచ్చామంటే ఇట్ రియలీ పెయిన్స్ సమ్ టైమ్స్. బికాస్ ఏదైనా కష్టపడి సంపాదిస్తేనే కదా, ఎక్కడ గాలి నుంచి ఊడిపడిన డబ్బు కాదు కదా ఎవరిదైనా కానీ. నీకు యూ షుడ్ బి హ్యాపీ దట్ యువర్ అక్కగారు బావగారు ఆర్ సపోర్టింగ్ యూ. అట్ ద సేమ్ థింగ్ all your family members, right? At what cost? What have you gone through past 3 years? Kada?
ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అండి, ఐ సీన్ దమ్ వెరీ క్లోజ్. ఒక 100 సార్లు కలిసి ఉంటారు ఈ 2.5 years నాకు తెలిసి. ప్రతిసారి ఏదో ఇష్యూ లేకపోతే ఏ చిన్న గైడెన్స్ గురించో ఒక స్టేజ్లో అరే ఇప్పుడు పెట్టింది చాలరా, మీరు వెళ్ళిపోండిరా వెనక్కి, ఇక్కడితో పోయింది అనుకుంటే చాలు, ఇంకెక్కువ పెట్టి పోగొట్టుకోబాకండి కూడా అన్నాను వెళ్తుంది. ఐ సెండ్ దెమ్ బ్యాక్. కానీ పట్టు ఏంటి వదల విక్రమార్కుల్లాగా ముగ్గురు, ఆల్ త్రీ మస్కిటర్స్ అగైన్ దే కేమ్ బ్యాక్ అదర్ డే అండ్ సెట్ సార్ వీఆర్ రిలీజింగ్ ద ఫిల్మ్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, ఇట్స్ సీయింగ్ ఏదో ఒకటి, ఇట్స్ సీయింగ్ ద లైట్ అని. దాని అవుట్కమ్ ఏంటి అనేది వీ కెనాట్ సే, బట్ మీరు పెట్టిన ఎఫర్ట్ మొత్తం ఐ థింక్ ఇట్ విల్ పే యూ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. ఐ డోంట్ నో వెదర్ ఇట్ విల్ పే యూ ఫైనాన్షియలీ ఆర్ ఇట్ విల్ పే యూ కెరియర్ వైజ్. Whichever way it pays, it will pay for all of you. So I wish the best to all of you and God bless. Thank you. Thank you, sir. Thank you so